మరణించేదేం లేదు. ఇంకేం మరణించింది? నామం మరణించింది. నామం మరణిస్తుందా? మీరు అనండి, ఇంకోసారి తరంగము అనండి. మరణించలేదుగా. ఏమిటి మరణించింది? ఏదీ మరణించలేదు. సముద్రం మరణించలేదు, తరంగం మరణించలేదు, నామరూపాలు కూడా మరణించలేదు. ఎందుకో తెలుసిన? నామరూపాలు ఎప్పుడూ జీవించి లేవు. జీవించి ఉంటేగా మరణించడానికి. కాబట్టి కేవలము పీపుల్ ఆర్ స్లేవ్స్ టు లాంగ్వేజ్. నిజంగా నేను వేళకోళంగా చెప్పట్లేదు, మిమ్మల్ని అమ్యూజ్ చేయడానికి, జోక్ చేయడానికి చెప్పట్లేదు. ఎందుకంటే పాఠంలో కొన్ని జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. అలా స్వామీజీ మంచి జోకులు వేస్తున్నారు అనుకున్నారు, అలా కాదేం కాదు. జోకు వేసేప్పుడు వేసిన సందర్భం ఈ జోక్ కాదు. ఇది పీపుల్ ఆర్ స్లేవ్స్, దే ఆర్ బౌండ్ బై లాంగ్వేజ్. అంచేతనే భాష బంధిస్తుంది మనిషిని. ఎందుకంటే దాంట్లో రహస్యం ఏంటంటే భాషను సంకల్పము కలిసి ఉంటాయి. సంకల్పం లేనిదే భాష ఉండదు, భాష లేనిదే లాంగ్వేజ్ అండ్ థింకింగ్, థాట్ అండ్ లాంగ్వేజ్, దే గో టుగెదర్. సో వెన్ ది థాట్ బైండ్స్, ఇట్ ఈస్ ది వర్డ్ దట్ బైండ్స్. ఎందుకంటే థాట్ని, వర్డ్ని మీరు సెపరేట్ చేయలేరు. పీపుల్ ఆర్ బౌండ్ బై థాట్స్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ బౌండ్ బై వర్డ్స్. పదాలు బంధిస్తాయి. సో నేను పరలోకానికి వెళ్తాను అని పరలోకం అనే పదం వీడిని బంధిస్తుంది. పరలోకం అనేది బంధిస్తుంది. నేను తాడా ఏమన్నది? ఓకే, ఇట్స్ ఎ థాట్, ఇట్స్ ఎ వర్డ్. పీపుల్ ఆర్ బౌండ్ బై వర్డ్స్. చాలా చిత్రమైన విషయం, గమనించాలి. సూక్ష్మంగా ఆలోచిస్తేనే గమనించగలుగుతారు. లేకపోతే వర్డ్స్ ఎలా బంధిస్తాయండి, డిక్షనరీ ఎవరైనా బంధిస్తుందా అని అడిగితే ఏం చెప్తాం? సో ఇట్ ఈస్ ది వర్డ్స్ విచ్ బైండ్ ఎ పర్సన్. సో ఈ డెత్ అనే పదము, మారణము అనే పదము ఇట్ బైండ్స్. ఎందుకంటే ఏదో ఆ పదం ఉంది అంటే అది అందరూ భయపడుతున్న పదం. మరణం అనేప్పటికి భయం. అందరూ భయపడుతున్న పదము అంటే అది ఏదో అయ్యి ఉంటుంది. భూతం ఉందనేప్పటికి అందరూ భయపడతారు. ఏమిటి? అక్కడ ఏం ఉండక్కర్లేదు, ఆ పదం భయపడుతుంది. భూతము అని అక్కడేం ఉండదు. ఏముంటుంది? భూతము అనేది ఏముండదు అక్కడే. భూతమే ఉంటుందండి. మీరేమన్నా భూతాలు మీరు చూసారా? నేను చూసానా? సో భూతాలు ఉన్నాయో లేవో ఆ ప్రసక్తి అలాంటి బట్టి మనం భయపడి భూతం ఉండదు. నేను మరో భూతాన్ని గురించి నేను చెప్పట్లేదు. మీరు ఏదైనా ఒక భూతానికి భయపడితే ఆ భూతం అనేది లేదు. ఆ భూతం మీ మనస్సే. మన మనస్సే అన్నిటికంటే పెద్ద భూతం అదే. కనుక ఒక పదం, మరణము అనే ఒక పదాన్ని చూసి మనిషి భయపడుతూ ఉంటాడు. పీపుల్ ఆర్ స్లేవ్స్ టు లాంగ్వేజ్. ఎనీవే, బుద్ధిమతాం వాదాంచ అంటే వచనానిచ భాషసే. వాదము అంటే వాద ప్రతివాదం కాదు, వచనము అని అర్థం. బుద్ధిమంతులు చెప్పదగ్గ మాటల్ని మాట్లాడుతున్నావు అంటే దాంట్లో విరోధం అన్నమాట. విరోధం, రెండు వాక్యాల్లో విరోధం. మనం అలా అంటాం, ఏమిటో అంత మంచి, అంత యోగ్యమైన కబుర్లు చెప్తున్నావు, కానీ మళ్ళీ నీ పద్ధతి చూస్తే ఇలా ఉందేమిటి అని విరోధం చూపిస్తాం. అలాగనమాట. అదే అంటారు ఆయన. తదేతత్ మౌఢ్యం పాండిత్యం చ విరుద్ధం ఆత్మని దర్శయసి ఉన్మత్త ఇవా ఇత్యభిప్రాయ. ఆ విరోధాన్ని చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఏటో నువ్వు బుద్ధిమంతుడు ఉండి నీ పద్ధతి చూస్తేనేమో మౌఢ్యం, దుఃఖిస్తున్నావు భీష్మాదుల గురించి అంటే మూర్ఖత్వం, అజ్ఞానం. అట్ ది సేమ్ టైం నీ నీ భాష చూస్తే, నీ డైలాగ్స్ చూసినట్లయితే పాండిత్యం, స్కాలర్షిప్ను ప్రదర్శిస్తున్నావు. సో ఏకకాలంలో మూర్ఖత్వము, పాండిత్యము అనే పరస్పర విరుద్ధములైన లక్షణాలని ఆత్మని, నీయందు, ఆత్మని అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, నీయందు అని అర్థం. ఆత్మ అంటే నువ్వు, ఆత్మని నీయందు, దర్శయసి అంటే ప్రకటించుచున్నావు. సో ఇటువంటి విరుద్ధ ప్రవృత్తి అంటే పలికిది ఒకటి, పలుకుతుండగానే చేసేది ఆపోజిట్. ఇది పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటారు ఈ పని. ఉన్మత్త ఇవా, ఉన్మత్త ఇవా. పిచ్చివాడు, పిచ్చెక్కిందా ఏమన్నా నీకు? ఇత్యభిప్రాయ. సో మహాత్ములకు అలా కనపడుతుంది. దుఃఖించేవాడికి ఏమనిపిస్తుందంటే కొంప మునిగిపోయింది, అందుకోసం నేను దుఃఖిస్తున్నానని వాడు అనుకుంటాడు.
మహాత్ముడు అనుకుంటాడు మూర్ఖుల్లో ఉన్నాడే, పిచ్చోడులో ఉన్నాడే అని మహాత్ముడు అనుకుంటారు. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది. అంచేతే మహాత్ములు దుఃఖించరు. నాను శోచంతి పండిత. యస్మాత్ గతాసూన్ గత ప్రాణాన్ మృతాన్ అగతాసూన్ అగత ప్రాణాన్ జీవతశ్చ నాను శోచంతి పండితాః ఆత్మజ్ఞాః. ఏమిటి ఆ విరోధం ఏమిటి? దుఃఖిస్తే తప్పేమిటి అంటే యస్మాత్ ఎందువలననగా, యస్మాత్ ప్రశ్న కాదు, తస్మాత్ ప్రశ్న. యస్మాత్ ప్రశ్న కాదు, బికాజ్ ప్రశ్న ఎందుకు అవుతుంది? వై అయితే ప్రశ్న అవుతుంది కానీ బికాజ్ ప్రశ్న అవ్వదు. సో యస్మాత్ ఎందువలననగా, చూడండి ఈ స్టైలు భాష్య శైలి. గతాసూన్ అనే పదానికి అర్థం చెప్పారు, 2 పదాల్లో అర్థం చెప్పారు. మొట్టమొదటి పదంలో ఆ ఉన్న పదానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పారు. ఎలాగా? గత అంటే గత, గతాకి వేరే ఏం చెప్తారు? గత అంటే గతానే. అసు అంటే ప్రాణ. సో గతాసూన్ అంటే గత ప్రాణాన్. వర్డ్ టు వర్డ్ ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పేశారు. చెప్పేసి ఇప్పుడు దాని తాత్పర్యం చెప్తున్నారు. గత ప్రాణాన్ అంటే మృతాన్, మరణించిన వారిని గురించి. ఇంకా అగతాసూన్ అంటే అగత అసూన్ అంటే అగత ప్రాణాన్, వర్డ్ టు వర్డ్ మీనింగ్. అంటే జీవత చ, జీవించి ఉన్నవారిని గురించి. జీవత అంటే ద్వితీయ బహువచనం. పచంతం పచంతౌ పచత, సో ద్వితీయ బహువచనం. ఇంకా ఆ శబ్దాలు మీకు ఇంకా రాలేదు. సో జీవించి ఉన్నవారిని గురించి కూడా చ నా అనుశోచంతి, దుఃఖించరు. ఎవరు? పండిత. ఈ పండిత అన్నది ముందు ఉండాలి, అసలు ప్రారంభంలో ఉండాలి, వాక్యంలో కర్త ముందు ఉండాలి. కానీ శ్లోకంలో ఆఖరణ వచ్చింది కనుక వ్యాఖ్యానంలో ఆఖరణే చేస్తారు. ఏ వరుసలో ఉంటే ఆ వరుసలో చెప్పేస్తారు. పండితులు. పండితులు అంటే టైటిల్ కాదు. పండిత అంటే టైటిల్ కాదు. పండిట్ అని టైటిల్ పెట్టుకుంటారు. యూనివర్సిటీలు కూడా టైటిల్స్ ఇస్తూ ఉంటాయి. ముందు పెట్టుకునే దాన్ని టైటిల్ అంటారు, వెనక పేరుకు ముందు పెట్టుకుంటే టైటిల్, పేరు వెనకాల పెట్టుకుంటే డిగ్రీ. సో అలాంటి టైటిల్ కాదు అది. పండిత అంటే ఆత్మజ్ఞ, ఆత్మస్వరూపమును ఎరింగినవాడు, తెలుసుకున్న మహాత్ముడు. ఆ పండిత శబ్దానికి ఆత్మజ్ఞానము గలవాడు అనే అర్థం ఎలా వచ్చిందో చెప్తున్నారు. పండా ఆత్మ విషయా బుద్ధి ఏషాంతే హి పండితా పాండిత్యం నిర్విద్య ఇది శ్రుతే. పండిత అంటే పండా ఈత. సో పండా అంటే జ్ఞానము. చూడండి, పండాలు అంటూ ఉంటారు. నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ పురోహితుల్ని పండాలు అంటారు. ఆ పదం అలా ఎందుకన్నారంటే పండిట్లని అభిప్రాయం. జ్ఞానము గలవారు అనే సెన్స్లో పండా అనే పదాన్ని వాడతారు. పండా అంటే జ్ఞానము అని అర్థం. స్త్రీలింగ శబ్దం పండా. జ్ఞానం అంటే నపుంసకలింగ శబ్దం. పండా అంటే స్త్రీలింగ శబ్దం. అర్థం ఒకటే. అర్థంలో లింగం ఏముంటుందండి? జ్ఞానానికి లింగం ఏమిటి? సో పండా అంటే జ్ఞానము. బుద్ధి అనే పదాన్ని జ్ఞానము అనే అర్థంలో వాడుతూ ఉంటారు. బుద్ధి అనేది ఇంటలెక్ట్ అనే అర్థంలోనే కాదు, నాలెడ్జ్ అనే అర్థంలో వాడతారు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే అంటే బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అని అర్థం. ఇంటలెక్ట్ ఇస్తానని కాదు, ఇంటలెక్ట్ ఎలాగూ ఉంది. సో జ్ఞానము. సో ఆత్మ విషయ బుద్ధి. పండ అంటే జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఆత్మకి సంబంధించిన జ్ఞానం. అది కలవారు పండిత. ఏషాం ఎవరికి ఉందో తేవారు పండిత. అవును, పండ అంటే జ్ఞానం అని అర్థం కదా. ఆత్మజ్ఞానం అని ఎలా చెప్తాం? ఫిజిక్స్ జ్ఞానం ఎందుకు కాకూడదు? ఇంకో జ్ఞానం ఎందుకు? స్టాక్ మార్కెట్ జ్ఞానం ఎందుకు కాకూడదు అంటే అలా కాదు. పాండిత్యం నిర్విద్య అని బృహదారణ్యక శృతి. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్, అది వాక్యం. నాకు గుర్తుంది, మీకు చెప్పాను. పాండిత్యం అంటే ఆత్మజ్ఞానమును నిర్విద్య పొంది
బాల్యేన, బాల్యం అంటే చిన్న వయస్సు అని కాదు, బలభావేన తిష్టాసేత్. బాల్యం అంటే బలా నుంచి బాల్యం వచ్చింది. మనోబలముతో తిష్టాసేత్, నిలిచి ఉండవలేను. తిష్టేత్ అని అర్థం. తిష్టాసేత్ అంటే తిష్టేత్ అని వైదిక ప్రయోగం. దృఢంగా స్థిరంగా నిలిచి ఉండవలెను. ఆత్మజ్ఞానాన్ని పొంది మనోబలంతో నువ్వు దృఢంగా ఉండు. మనోబలానికి ఆత్మజ్ఞానం తప్ప మరో ఉపాయం లేనే లేదు. నవరత్నపు ఉంగరం మనోబలాన్ని ఇవ్వదు, మనస్సులో మరింత భయాన్నే పెంచుతుంది. ఉంగరం చూసుకుంటున్నాయంటే అర్థం ఏంటంటే భయం కదండి అది. మనోబలమే, ఆత్మజ్ఞానమే మనోబలాన్ని ఇస్తుంది. మనోబలానికి ఇంకా మరో ఉపాయం లేనే లేదు. ఉంగరం పెట్టుకుంటే భయం ఎలా పోతుంది అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకటి, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కొంత సైన్స్ తెలిసి ఉండాలి. సో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే ఉంగరములో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది. గ్రావిటేషన్ అంటే ఏమిటో తెలుసా అసలు? ఆ రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది. రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందా? ఎవరు చెప్పారు నీకు రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందని? గ్రావిటేషన్ అనేది రాయిలో ఎక్కువ ఉంటుందా? గ్రావిటేషన్ ఈజ్ గ్రావిటేషన్. సో రాయిలో ఎక్కువ ఉండడం ఏమిటి? మన బాడీకి ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రావిటేషనల్ పుల్ అండ్ ఆల్ దట్. దాని మాస్ మీద ఆధారపడి ఉంటుంది. సో అదొకటి. తర్వాత కాంతి మీద పడుతుంది. ఏ కాంతి మీద పడుతుంది? సూర్యకాంతి మీద పడాలి. సూర్యకాంతి ఈ ఉంగరం ఉంటే కానీ మీద పడదేంటి? క్యా బోల్ రే. కాబట్టి ఉంగరం ఉండి అది ఇలా చూసుకుంటూ నాకు ఇప్పుడు పర్వాలేదు అనుకుంటున్నాడంటే వాడు భయపడుతున్నాడు అని అర్థం. ఆత్మస్వరూపంలో భయానికి అవకాశమే ఉందండి. దేహాత్మభావం చేత భయపడాలి కానీ ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి భయం దేనికి భయం? వాట్ ఈజ్ దేర్ టు బి అఫ్రైడ్ ఆఫ్? ఆత్మజ్ఞాని భయపడ్డాడు. అంగుళిమాలుడి దగ్గరికి, అంగుళిమాలుడి పేరు చెప్తే పారిపోయేవారు అందరూ. ఆ అంగుళిమాలుడు ఆ డైరెక్షన్ ఉన్నాడంటే అటువైపు ప్రయాణం చేయడం మానేశారు అందరూ. బుద్ధుడు వెళ్ళాడు, భయపడలేదు. అంగుళిమాలుడు అడిగాడు, నేను నిన్ను చంపడానికి కత్తి ఎత్తినా కూడా నీకు భయం లేదా అని. ఆయన అన్నాడు, నాకు భయం లేదన్నా. ఏమిటి కారణం? డిస్కషన్ అయింది. అంగుళిమాలుడు శిష్యుడయ్యాడు. మహాత్ములు భయపడరు. సో జిల్లెళ్ళమూడు అమ్మ ఆశ్రమానికి నక్సలైట్లు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. అక్కడ రోజు భోజనాలు పెడుతూ ఉంటారు. అక్కడ ఏరియాలో, గుంటూరు ఏరియాలో కొంతమంది నక్సలైట్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆశ్రమానికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. వాళ్ళు చెప్పారు నాకు అలాగ, నేను వెళ్ళినప్పుడు అలా చెప్పాను. మహాత్ములు అవేం పట్టించుకోరు. మహాత్ములు దేనికి భయపడరు. వాళ్ళు వెళ్ళినప్పుడు భయపడరు, వాళ్ళు వచ్చినప్పుడు భయపడరు. ఫస్ట్ సో పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసే. ఆత్మ ఇట్టిది అని తెలుసుకుని, నా స్వరూపం ఇట్టిది అని తెలుసుకుని మనోబలంతో నిలిచి ఉండుము. బాల్యం నిర్విద్య మౌనేన తిష్టాసేత్. రెండో వాక్యం ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. ఆ బలభావాన్ని, మనోబలాన్ని పొంది మౌనంగా ఉండు అని మౌనం నిర్విద్య అని ఇంకొకటి కూడా ఉంది. మొత్తం మంత్రం అది. సో ఆ మంత్రంలో పాండిత్యం అనే పదానికి అక్కడ, అది ఆత్మజ్ఞాన ప్రకరణం కదా, అక్కడ క్లియర్లీ పాండిత్య శబ్దానికి ఆత్మజ్ఞానం అనే అర్థం. కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా పాండిత్యం, పండితా అనే పదాలకి ఆత్మజ్ఞానము గలవారు. ఆత్మజ్ఞానము అంటే అది ఎవరికో కొంతమంది స్పెషల్ పీపుల్కి ఉంటుందని మీరు అనుకోద్దు. అలా చెప్తూ ఉంటారు. అలాగే కొంతమందికి స్పెషల్ పీపుల్కి ఉంటే మనందరికీ ఈ యాత్ర మనకెందుకు, ఈ సమస్య, ఈ కష్టం. ఈ టైంలో సినిమా చూడొచ్చు. ఏవో సినిమాలు వస్తూ ఉంటాయి, తెలుగు సినిమాయో హిందీ సినిమాయో. ఇంట్లో చూడొచ్చు, లేకపోతే థియేటర్లో చూడొచ్చు. ఎందుకు ఈ కష్టం అంతా మనకెందుకు? ఆత్మజ్ఞానం అన్నది ఎవరో కొంతమంది స్పెషల్ పీపుల్కి ఉంటుందని కాదు. యూ హ్యావ్ ఆల్ ది విజ్డమ్ ఇన్ యూ నౌ. ఆల్ ది విజ్డమ్, పూర్ణ జ్ఞానము మీ యందు ఇప్పుడు ఉన్నది. బస్ ఇత్నా హీ బాత్. మరైతే ఎందుకు అది అనుభవానికి రావట్లేదు అంటే, మీకు మనవి చేశాను కదండి, సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. మీరు దాని పేరే మనస్సు. సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ కాన్షియస్నెస్కే మనస్సు అని పేరు. తరంగం అంటే అర్థం ఏంటండి? సముద్రము ఉపరితలమునందు ఉండే చలనము, అంతేనా? అంతే. మనస్సు కూడా అంతే. సో
మీరు మనస్సుకి వశమై ఉన్నారు కనుక దట్స్ వై మీకు ఆత్మస్వరూపము తెలియటలేదు. కనుక మీరు అర్హులు, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మీరు అర్హులు. ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు గనుక. తాను బంగారము అని తెలుసుకోవటానికి ఏ ఆభరణానికైనా అర్హత ఉన్నది. కేవలం కొన్ని ఆభరణాలకే అర్హత ఉంది అని మీరు అనుకోండి. అదేవిధంగా సకల ప్రాణులకు, సకల మానవులకు అని అర్థం. సో తాను ఆత్మస్వరూపుడను అని తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. నేను ఇంకా ముందు విస్తారంగా చెప్తాను ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి. ఇది శృతే. శృతి కోట్ చేశారు అంటే దట్ ఈస్ సపోజ్ టు బి ది అల్టిమేట్ అథారిటీ. పాండిత్యం అనే శబ్దానికి ఆత్మజ్ఞానం ముందు వల్ల అర్థం చెప్పేవాయా అంటే పాండిత్యం నిర్విద్య అని బృహదారణ్యక శృతిలో ఏమిటి అర్థం? ఆత్మజ్ఞానం అనేది బస్ అంతే. దట్ ఈస్ ది ఫైనల్. ఇది శృతే అని మీకు తరచుగా శంకర భాష్యంలో వినపడుతుంది. కాబట్టి శృతి, మనం ఉన్న ప్రకరణం శృతి ప్రకరణం, గీత ఉపనిషత్తుల సారం. కాబట్టి ఇక్కడ ఉండే టెర్మినాలజీ, ఇక్కడ ఉండే అర్థమే వాడతారు. కంప్యూటర్ బుక్లో మౌస్ అని ఉందనుకోండి, అర్థం ఏమిటి? ఎలక అని కాదు. మౌస్ అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. కంప్యూటర్ బుక్లో దానికి అర్థం అదే. అదే మీకు బయాలజీ బుక్లోనో లేకపోతే డిక్షనరీలోనో మౌస్ అని ఉంటే ఎలకానో మరొకటో ఇంకోటి ఏదో అర్థం చెప్పచ్చు. కంప్యూటర్ బుక్లో మౌస్ అని ఉంటే అర్థం ఒకటే. అలాగే ఇక్కడ కూడా పాండిత్యం అంటే పండిట్ టైటిల్స్ కావు, ఏం కావు, ఆత్మజ్ఞానమే ఇక్కడ పాండిత్యము. అలాగనమాట. సంథింగ్ లైక్ దాట్. ఇట్ ఇస్ శృతే. పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి అతో మూఢ అసి ఇత్యభిప్రాయ. సో పరమార్థంలో చూడాలంటే, అంటే మీరు మరి భీష్ముడు చచ్చిపోయే సందర్భం అవునా కాదా అంటే, చూడు నామరూపాత్మకంగా భీష్ముడు మరణిస్తూ ఉండొచ్చు ఫస్ట్. బట్ పరమార్థతస్తు, పరమార్థాన్ని అంటే సత్యాన్ని నీవు గుర్తించే పక్షంలో అయితే మటుకు నిత్యాన్, భీష్మాదులు నిత్యులు, భీష్ముని యొక్క లక్ష్యార్థానికి మరణము లేదు. అశోచ్యాన్, నిత్యుల గురించి దుఃఖించడం ఎందుకండి? అశోచ్యాన్. ఇప్పుడు ప్రాణశక్తి, మనిషిని ప్రేమిస్తున్నారు అంటారు. మనిషిని ప్రేమిస్తున్నారు అంటే మీరు శవాన్ని ప్రేమిస్తున్నారా? ఆ శవంలో ఉండే ప్రాణశక్తి విజ్ఞాన శక్తిని ప్రేమిస్తున్నారా? ప్రాణశక్తిని విజ్ఞాన శక్తినే ప్రేమిస్తున్నారు. అటువంటిప్పుడు ప్రాణశక్తి విజ్ఞాన శక్తికి మరణమే లేదు. ఇప్పుడు మీరు వాడు మరణించాడని దుఃఖించినప్పుడు దేని గురించి దుఃఖిస్తున్నట్టు? కాబట్టి పరమార్థంలో నిత్యాన్ అశోచ్యాన్, మరణించితే దుఃఖించాలి, మరణించేది లేనే లేదు. సో ఆ జీవుడికే మరణం లేదు. ఏ జీవుడి గురించి నువ్వు దుఃఖిస్తున్నావో వాడు నిత్యుడు. జీవుడు పుట్టడు, జీవుడు అనాది. షడస్మాకం అనాదయ వేదాంత శ్లోకం. మళ్ళీ ఇదే పద్ధతి. ఓ హాఫ్ గుర్తుంటుంది అంతే. ఇదో శాపం, ఇది 50% గుర్తుంది. మాకు 6 ఉన్నాయి, ఈ 6 అనాదులు. ఈ 6ంటికి పుట్టుక లేదు, నాశం లేదు. ఏమిటంటే 6 అంటే జీవ, ఈశ్వర, అజ్ఞానం. ఇవన్నీ అజ్ఞానం కూడా అనాదే, కానీ శాంతమట్టు తొలగిపోతుంది. మాయా 4, ఇలాగే ఇంకా ఏవో 2 ఉన్నాయి. సో జీవుడు అనాది, జీవుడు సృష్టింపబడ్డు. జీవుడు ఈశ్వరులాగా అనాదిగానే ఉంటాడు, నిత్యుడు. కాబట్టి నిత్యుడు గురించి దుఃఖించేదేమిటి? అనవసరం. అశోచ్యాన్. నామరూపాల గురించి దుఃఖించడం పొరపాటు, వస్తువు గురించి దుఃఖించడం పొరపాటు. ఎందుకంటే నామరూపాలు మిథ్యా, నువ్వు దుఃఖించడం అనవసరం. వాటికి ఎలాగూ మరణము అనేది లేనే లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. వస్తువు గురించి దుఃఖించడం అనవసరం. ఇంక దేనికోసం వీడు దుఃఖిస్తున్నాడంటే ఓ పదం పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు. మరణము అనే ఓ పదాన్ని పట్టుకుని, ఓ భావాన్ని పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు. ఈ దుఃఖం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిందండి. నీ అజ్ఞానం వల్ల వచ్చిన దుఃఖం బయట నుంచి రావడం ఏంటి? బయట ఏదీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ. ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ అయామ్. అహమస్మి అనే దాని యొక్క మూమెంటే. అహమస్మి గేర 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 తిరుగుతుంటే మొత్తం వరల్డ్ అంతా పుట్టింది. బయట ఏముంది? ఏమీ లేదు. సో దుఃఖం ఉన్నా మనస్సు నుంచే పుట్టింది, అజ్ఞానం వల్ల పుట్టింది.
నీవు తెలుసుకోలేక మూఢ అసి, దుఃఖిస్తున్నావు అంటే మూఢోసి ఇత్యభిప్రాయ, మూర్ఖుడురా అని అంటున్నారు. ఎందుకంటే పిల్లవాడు దుఃఖిస్తుంటే తల్లి ఏమంటుంది? ఓరు వెర్రిమొహం, ఎందుకురా దుఃఖిస్తావు? ఎందుకంటే దుఃఖహేతువు లేదు, దుఃఖిస్తున్నాడు. పిల్లవాడు ఎప్పుడైనా దుఃఖహేతు ఉండి దుఃఖిస్తాడా, దుఃఖహేతువు లేక దుఃఖిస్తాడా? దుఃఖహేతువు లేకే దుఃఖిస్తాడు. అంతే కదండి. దుఃఖహేతువు ఉండి దుఃఖిస్తే పిల్లవాడి కంటే ముందు తల్లి దుఃఖిస్తుంది. వాడికి అంతదాకా రానే అక్కర్లేదు. దుఃఖహేతువు లేకుండానే పిల్లవాడు దుఃఖిస్తాడు. కానీ తల్లి పట్టించుకోదు కూడా. ఒకప్పుడు కొంతసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడులే అని అంటుంది తల్లి. ఇంత ప్రేమగల తల్లి అలా ఎందుకు ఉంది అంటే ఆవిడికి తెలుసు వీడి దుఃఖమునకు హేతువు లేదు అని తెలుసు. అంతే కదండి. దుఃఖించడానికి హేతువు లేదు అని తెలుసు. అందు గురించే ఊరుకుంటుంది. మహాత్ములు అలాగే ఉంటారు. దుఃఖించడానికి హేతువు లేదు, అయినా అజ్ఞానం చేత పిల్లవాడికి అజ్ఞానం ఉన్నట్టుగానే వీడు పెద్దవాడు అంటే వీడు వయస్సు వచ్చి గెడ్డాలు వస్తే పెద్దవాళ్ళు అవుతారండి. గెడ్డాలు మీసాలు వచ్చి తెల్లబడితే, జుట్టు తెల్లబడితే పెద్దవాళ్ళు అవుతారా? ఫిజికల్గా అవుతారు. ఇప్పుడు ఏజ్డ్ అవుతాడు కానీ వివేక్ అవుతాడా? వయస్సు వచ్చిన వాడు అవుతాడు కానీ వివేకం వచ్చిన వాడు అవుతాడా? వివేకం రావాలంటే సో భాగవతంలో ప్రసంగం ఉంది. జడభరత రఘుగణ సంవాదంలో రఘుగణుడు అంటాడు, ఏమిటి ఈ జ్ఞానం నా దగ్గర ఎందుకు లేదని అంటాడు. అంటే జడభరతుడు అంటాడు, మహత్పాద రజోభిషేక కిం కృత అని అంటాడు. మహాత్ముల పాదధూళితో శిరస్సు అభిషేకం ఎప్పుడైనా అయిందా నీకు అంటే అవలేదు. మరి ఇంకనేమి? మహాత్ములను సేవిస్తే, సత్సంగం చేస్తే, శ్రవణం చేస్తే, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే, మహాత్ముల దగ్గర కూర్చుని అప్పుడు తెలుస్తుంది దుఃఖానికి అజ్ఞానమే హేతువు అని. లేకపోతే మీరు టెంపుల్కి వెళ్తే తెలుస్తుందా దుఃఖానికి అజ్ఞానం హేతువు అని? తీర్థయాత్ర చేస్తే తెలుస్తుందా? కర్మ చేస్తే తెలుస్తుందా? అవన్నీ మంచివే. కానీ దుఃఖానికి అజ్ఞానం హేతువు అని తెలియాలంటే భగవద్గీత అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ట్రాన్స్లేషన్ చదివితే తెలియదు. ట్రాన్స్లేషన్ చదివితే ఇలా చెప్తారని తెలుస్తుంది. ఇలా చెప్తూ ఉంటారు భగవద్గీతలో అని తెలుస్తుంది. అందుకే అది మీకు అది అనుభవానికి రావాలి అంటే శ్రవణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి హే అర్జున, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను, మూఢోసి, మూర్ఖుడు వరయ్యా నువ్వు, ఇది అభిప్రాయ అని చెప్పకనే శ్రీకృష్ణుడు చెప్పినాడు. నౌ వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్. రెండో శ్లోకం. నత్వే వాహం జాతు నాసం నత్వన్నే మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్లోకం చదివిన వెంటనే అవతారిక చూడాలి. ఎందుకంటే అవతారిక పర్పస్ ఏంటంటే ఆ శ్లోకం యొక్క పరిచయాన్ని చేస్తుంది అవతారిక. ఈ గీతా ప్రెస్లో అవతారిక చక్కగా ప్రింట్ చేస్తారు. అదే మీరు కైలాసాశ్రమం ప్రెస్ అయితే ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్. అవతారిక ఎక్కడుందో తెలియదు, శ్లోకం ఎక్కడుందో తెలియదు, వెతుక్కుని చూసుకోవాలి. సో అవతారిక కనపడుతూ ఉంటుంది. అందాము. కుతస్తే అశోచ్యాః యతో నిత్యాః కథం. ప్రశ్న సమాధానం, ప్రశ్న. అప్పుడు శ్లోకం సమాధానం అవుతుంది. ఓకే. ప్రశ్న ఏమిటి? కుతస్తే అశోచ్యాః, అదేమిటయా వాళ్ళ గురించి ఎందుకు శోకించకూడదు? వాళ్ళు చచ్చిపోతుంటే శోకించకూడదా? నో. వై? యతః అనిత్యా అతః అశోచ్యాః. వాళ్ళు యతః నిత్యాః, సారీ నిత్యులు. నిత్యులు కాబట్టి అంటే నిత్యులు కాబట్టి శోకించనక్కరలేదు. కథం నిత్యులు ఎలా అయ్యారండి? భీష్ముడు నిత్యుడయ్యాడా? నిత్యుడా? హౌ? ఈ శ్లోకం సమాధానం. సో శ్లోకం అందాము. నత్వేవాహం జాతు నాసం నత్వన్నే మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. పదచ్ఛేదం. నా తు ఏవ అహం. చూసారా సంధి? చూసారా? తు ఏవ అహం. ఏవ అహం కలిపితే ఏవాహం.
ఆకి ఆ కలిపితే ఏమొస్తుందండి? ఆ అవుతుంది. మీరు కలిపి చూడండి. ఆకి ఆ కలిపితే ఏమొస్తుంది? తూకి ఏ కలిపితే ఆ ఉ వే అవుతుంది. నత్వే వాహం జాతు నా ఆసం నా త్వం నా ఇమే జనాధిపాః నా చ ఏవ నా భవిష్యామః సర్వే వయం అతః పరం. ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే దీంట్లో 8 నకారాలు ఉన్నాయి. నా 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 నా. నా అంటే నో. ఇంగ్లీష్ నో ఏదైతే ఉందో సంస్కృతంలో నా. ఇప్పుడు ఈ చూడండి, హీ ఈజ్ గుడ్ అన్నారనుకోండి, ఇంగ్లీష్లో చెప్తున్నా, అంటే అతడు మంచివాడు. హీ ఈజ్ నో గుడ్ అన్నారనుకోండి, నోయో నాటో వాటెవర్, అంటే అతడు మంచివాడు కాదు. ఇట్ ఈజ్ నాట్ దట్ హీ ఈజ్ నో గుడ్ అంటే అర్థం ఏంటి? హీజ్ గుడ్ అని అర్థం. 2 నకారాలు వస్తే పాజిటివ్ అయిపోతుంది. ఒక నకారం వస్తే నెగిటివ్ అవుతుంది. 2 నకారాలు వస్తే నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఈజ్ పాజిటివ్. ఇది నేను అనుకున్నా. అమెరికా వెళ్ళేదాకా ఇంగ్లీష్ ఎలా ఉంటుందని నేను అనుకున్నా. అమెరికాలో 2 నకారాలకి నెగిటివే అర్థం. వాళ్ళ ఇంగ్లీష్ అంతా దూరకం. ముఖ్యంగా ఈ టెక్సస్ అలాంటి చోట్ల కొంచెం కలోకియల్ భాషలో వాళ్ళు 2 నకారాలు వేస్తారు. ఐ విల్ నాట్ నెవర్ ఈట్ ఇట్ అంటాడు. అంటే నేను తిన్నాను అని అర్థం. దానికి వాడు తింటాడు అనుకున్నారు. వాళ్ళు అలా 2 నకారాలు వేసి వాడతారు. ఇది ఒక్క అమెరికాలోనే ఉంది. బ్రిటిష్లో కూడా అలా ఉండదు. బ్రిటిష్ అంటే నేను వెళ్ళానని కాదు, పుస్తకాల్లో ఇంగ్లీష్లో 2 నకారాలు ఉంటే అది పాజిటివ్ అయిపోతుంది. పోనీ అదేదో డైరెక్ట్గా పాజిటివే చెప్పచ్చు కదా. అంటే అలా కాదు, పాజిటివ్ ఉంది, అసలు ఉన్నది పాజిటివే. వీడు నెగిటివ్ అర్థం చేసుకుంటాడు. ఆ నెగిటివ్గా అర్థం చేసుకున్న దాన్ని ఖండించితే కానీ పాజిటివ్లోకి రాడు. అందుకోసం 2 నకారాలు వస్తాయి. హీఈస్ నో గుడ్ అంటాడు. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ హీఈస్ నో గుడ్ అంటే హీఈస్ గుడ్ అని. అంటే కొంచెం ఎంఫసిస్ బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమని చెప్పబోతున్నారంటే, నేను నత్వేవాహం జాతు నాసం. జాతు అంటే అవ్యయం, అది ఏ కాలమునందైనను అని అర్థం. జాతు అంటే కదాచిత్, ఎప్పుడైనను, దీర్ఘంతో సహా ఎప్పుడైనను అంటే ఎప్పుడైనా సరే అని అర్థం. కదాచిత్ తెలిసిందండి. జాతు. అహం నా ఆసం, నేను లేను. పాస్ట్ టెన్స్. ఆసం అంటే పాస్ట్ టెన్స్. నేను గతంలో లేకుంటిని అని అర్థం. అహం నాసం అంటే నేను గతంలో లేకుంటిని. ఇది నా అని కరెక్ట్ కాదు. అర్థమైందండి? నత్వేవాహం జాతు నాసం. గతంలో ఎప్పుడైనా సరే, ఎంత గతంలోకి నువ్వు వెళ్తావో వెళ్ళు. ఈ ఏడాది గతమా, ఈ దశాబ్దం గతమా, ఈ శతాబ్దం గతమా, లేకపోతే ఈ సృష్టి గతమా, నువ్వు ఏదైనా వేసుకో. ఈ సృష్టి గతం వేసుకో, లేకపోతే ఏ కాలం నువ్వు వేసుకున్నా సరే, గతంలో గడిచిన కాలంలో నేను లేకుండా లేను అంటే ఉండి తీరినాను అన్నారు. చెప్పండి అది. అహం నేను, జాతు ఏ కాలమునందైనను, నా ఆసం లేకుంటిని అని, నా ఏవా లేనే లేదు అంటే అర్థమైందండి. అంటే గడచిన కాలంలో నేను లేకపోవుట అన్నది లేదు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అదేమిటయా నీవు ఫలానా సంవత్సరంలో కృష్ణాష్టమి నాడు పుట్టావు కదా, దేవకీదేవికి వసుదేవుడు దేవకీదేవులకి జైల్లో ఫలానాప్పుడు పుట్టావు, అంతకుముందు నువ్వు లేవు. నువ్వు పొరపడ్డావు.
అంటే ఇక్కడ వాచ్యార్థంలో లేని మాట కరెక్టే, కానీ ఆయన లక్ష్యార్థం చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనిషి వాచ్యార్థంలో బతకూడదు, లక్ష్యార్థంలోనే బతకాలి. నేను అంటే ఈ దేహము, ఇది నేను, అది వాచ్యార్థం. అలా జీవించకూడదు. నేను అంటే ఈ దేహానికి, ఈ జీవితంలో వచ్చేటువంటి ఘటనలకి, మనస్సులో పుట్టే సంకల్పాలకి సాక్షిని. ఆ సాక్షికి మరణం లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు వాచ్యార్థంలో వాడనే వాడాడు. ఎందుకో తెలుసిన, వాచ్యార్థంలో మాట్లాడితే మూర్ఖుడు అవుతాడుగా. అర్జునుడు వాచ్యార్థంలో మాట్లాడి మూర్ఖుడయ్యాడు. కాబట్టి నత్వే వాహం జాతు నాసం అంటే ఆయన శ్రీకృష్ణుడు దేవకీ పుత్రుడులాగా మాట్లాడటం లేదు, భగవానులాగా మాట్లాడుతున్నాడు, జ్ఞానిలాగా మాట్లాడు. భగవానులాగా మాట్లాడుతున్నాడు ఏదో మిస్టీరియస్ అనుకున్నారు, కాదు, జ్ఞాని. సో నత్వే వాహం జాతు నాసం, గడచిన కాలంలో నేను ఫలానా అప్పుడు లేకుంటిని అని చెప్పటానికి ఏ కాలము లేదు. త్వం నీవు, నాసహ, నాసహ కాదు నాసీహి అని మార్చుకోవాలి. పోలండి, అంత గ్రామర్ గురించి చింత చేయకండి. త్వం నీవు లేకుంటివి అని నా లేదు. అదే పోనీ శ్రీకృష్ణుడైతే పోనీ గడచిన కాలంలో లేకపోవడం అనే మాట లేకపోవచ్చు, పోనీ అర్జునుడు లేకపోవచ్చు కదా. నో, త్వం నా నా, నీవు లేకుంటివి అనే మాట లేదు. అంటే గడిచిన కాలంలో నీవు కూడా అన్ని కాలాల్లోనూ ఉండనే ఉంటివి. ఇమే ఈ జనాధిపాహ, రాజులు నా లేకున్నారు అని లేదు. రెండు నాలు, ప్రతి దాంట్లోనూ రెండు నాలు. ఆ నాసం 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 వస్తుంది. నాసం త్వం దగ్గర నాసీహ్ అని మారుతుంది, జనాధిపాహ దగ్గర నాసన్ అని మారుతుంది. అలాగే అంటే అర్థం ఏంటంటే, గడచిన కాలంలో నేను కానీ, నువ్వు కానీ, ఈ రాజులందరూ కానీ, అంటే అక్కడ యుద్ధంలో నిలబడ్డ సేనానాయకులు, రాజులు, వీళ్ళందరూ కానీ ఒకప్పుడు వీళ్ళెవళ్ళు లేరు, తర్వాత వీళ్ళు పుట్టారు అని నువ్వు అనుకుంటావేమో. తప్పు. వీళ్ళు ఎవ్వళ్ళు కానీ లేని కాలము ఏనాడు లేదు గతంలో. అంటే ఏమైందండి అక్కడికి, ఎవ్వళ్ళు పుట్టలేదు అని అర్థం. పుట్టాలి అంటే గతంలో లేకుండి ఇప్పుడు పుట్టాలి, అదే కదా పుట్టడం అంటే. మరి గతంలో లేకుండడం అనేది ఏం లేదు, అంటే గతంలో ఉన్నారు, మరి ఇంక పుట్టడం ఏమిటి? ఇట్స్ ఆల్ అపియరెన్స్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటే, సినిమా తెర మీద ఒక బాలుడు పుట్టాడు. సినిమాల్లో కూడా పుట్టుకలు అవి ఉంటాయి కదండి. ఇప్పుడు బాలుడు పుట్టాడా, పుట్టినట్లు అపియరెన్సా? అంచేతనే సినిమా తెర మీద జాయతే అనకూడదు. జాయతే అంటే పుట్టుచున్నాడు అనకూడదు. అస్థి అనకూడదు. అస్థి అంటే ఉన్నాడు అనకూడదు. మరి ఏమనాలి? దృశ్యతే అన, కనబడుచున్నా. కనపడుతున్నాడు, పెరిగినట్లుగా కనపడుతున్నాడు, డ్యాన్స్ చేసినట్టుగా కనపడుతున్నాడు, యుద్ధాలు చేసినట్టుగా అన్నీ కనపడ్డమే. ఏది సత్యం కాదు. సో మన జీవితం కూడా ఓ పెద్ద సినిమా. ఇది సినిమా కంటే భిన్నం ఏం కాదు. గత 30-40 సంవత్సరాల జీవితాన్ని మీరు ఒక్కసారి నెమరు వేసుకు చూడండి. సినిమాయా లేకపోతే మరేమన్నా? సినిమాయే. ఆ గతము యొక్క, నిన్న కూడా మనం చేశాను, ఆ గతం వర్తమానంలోకి ఇంకిపోయి, ఇప్పుడు బ్లాటింగ్ పేపర్ మీద ఇంకిందనుకోండి, ఆ బ్లాటింగ్ పేపర్ ఎలా కనపడుతుంది? ఆ ఇంకు ప్రభావం చేత బ్లూగా కనపడుతుంది. ఆ విధంగా గతమంతా వర్తమానంలోకి ఇంకిపోయి, ఆ గతమే వర్తమానంలో అలాగ ప్రభావంగా కనపడుతూ ఉంటుంది. మనం బతికేది వర్తమానంలోనైనా వాస్తవంలో గతంలోనే బతికేస్తూ ఉంటాం. ఆ గతాన్నే భవిష్యత్తులోకి తీసుకుపోతూ ఉంటాం. గతకాలీన విషాదంలోనే మనిషి బతుకుతూ ఉంటాడు. మానవుని యొక్క స్వభావం అది. కేవలము అజ్ఞానం చేత.
మనిషి ఈజ్ బౌండ్ బై టైం. హీ క్యారీస్ ది బర్డెన్ ఆఫ్ టైం. ఈ కాలం యొక్క బరువుని మోస్తూ ఉంటాడు. ఒక ఆయన అన్నారు, ఏమిటో ఎన్ని అనుభవాలు, కొడుకుని కన్నాను, కూతుళ్ళని కన్నాను, పెళ్ళిళ్ళు చేశాను, మనవాళ్ళని మోసాను, ఇప్పుడు నడుము వంగిపోయింది అన్నాడు. అంటే వాట్ ఈజ్ ఇట్? ఆ నడుము వంగిపోయింది ఏమిటంటారు? ఆ కాలము యొక్క బరువుని అలా మోసుకుంటూ పోతున్నాడు అని అర్థం. అంతే కదండి. అంతకండి ఇంకేం అంత కల్పన, అజ్ఞానం చేతను అలా అనిపిస్తుంది. ఎనీవే, సో గతంలో మనం ఎవళ్ళము లేము అనే మాట లేదు అని పై వాక్యానికి అర్థం. కింద వాక్యం నా భవిష్య కాదు, వయం మనము సర్వే అందరము అతః పరం ఈ పైన న భవిష్యామః ఉండబోము అని నచైవ లేనే లేదు. సర్వే వయం వైవాక్యంలో నేను, నువ్వు, వీళ్ళు అన్నాడు. ఇప్పుడు అన్నీ కలిపేసి సర్వే వయం మన అందరం అంటే నేను, నువ్వు, వీళ్ళందరూ కూడా భవిష్య అతఃపరం ఈ పైన అంటే ఈ 18 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత మనం ఉండము, చచ్చిపోతాము. ఎవరో కొంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళు ఇంకా ఉండరు. మనం ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు, అందరం ఉండకపోవచ్చు, మనం ఎవరో ఉండము అనే మాట లేనే లేదు. నచేవ లేనే లేదు అని ఎవడంటున్నాడు? శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎటువంటి శ్రీకృష్ణుడు? 11వ అధ్యాయంలో చెప్తే వీళ్ళందరినీ నేను మింగేస్తున్నాను, వీళ్ళు ఎవళ్ళు మిగలరు. నువ్వు బాణం వేసినా మిగలరు, నువ్వు బాణం వేయకపోయినా మిగలరు. ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ ట్రక్కులు ఆపేశారనుకోండి నడిపించడం, ట్రక్ డ్రైవర్స్ స్ట్రైక్ చేశారనుకోండి, ఇంక దేశంలో మృత్యువులే ఉండవా ఏమి? అప్పుడప్పుడు లారీ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. లారీ ట్రక్ అంటే వాడు యమదూత అని అర్థం కదా, యమ. ఎనివే, ట్రక్కి సంస్కృత పదం నుంచి పుట్టింది అది. ట్రక్ అన్నది త్వరయా గచ్చతి, ఇది త్వరగా, ఈ త్వరగా అన్నదే త్వరక్కయి ట్రక్ అయింది. సో వేగముగా వెళ్ళులది. సో యమదూత వలె వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ట్రక్కర్స్ అందరూ కూడా, ఈ యమదూతలందరూ కూడా స్ట్రైక్ చేశారు. యమదూతలు స్ట్రైక్ చేశారంటే యమధర్మరాజు గారు ఇప్పుడు ఆయన కొత్త న్యూ అపాయింట్మెంట్స్ ఏమైనా చేయాలా ఏమే? వీళ్ళందరూ ఆయన అపాయింటీసే, వీళ్ళు కలితే మరొకళ్ళు. డ్రైవర్స్ స్ట్రైక్ చేశారు కదా అని మరణాలు ఆగిపోవు, మరణాలు అలా నడుస్తూనే ఉంటాయి. సో నచైవ, కాబట్టి నచైవ న భవిష్యామః. సో శ్రీకృష్ణుడు అన్నాడు, ఆయనకి తెలుసు ఈ మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం చచ్చిపోతారు. అటు 3, ఇటు 6. ఇటు 6లో ఆయన ఇంక్లూడెడ్, ఆయనతో పాటు ఇటు 6, అటువైపు 3. బస్ ఇత్నా హీ బాత్ హై, 9 ఫుల్ నెంబర్. ఈ 9 మిగులుతారు. మిగిలిన ప్రతి పురుగు కూడా అక్కడ అంతమైపోతుంది. హీ నోస్ ఇట్. అయినా కూడా ఏమని చెప్తున్నాడు? మనలో ఏ ఒక్కడు కూడా భవిష్యత్తులో లేకుండా పోతాడు అనే మాట లేదు. అంటే అభిప్రాయం ఏంటంటే, నామరూపాత్మకమైన ఉనికి ఉండుట. నేను ఉన్నాను అని మీరు అన్నారు. నేను ఉన్నాను అంటే మీరు ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి? నేను ఫలానా సుబ్బారావునో ఫలానా రామారావునో నేను ఉన్నాను అంటే నామరూపములను అధ్యారోపణ చేసుకుని నేను ఉన్నాను అని చెప్తాను. సో ఆ ఉనికి అది చాలా తాత్కాలికమైన ఉనికి, అశాశ్వతమైన ఉనికి. ఆ ఉనికి మిగిలిది కాదు, అది కొట్టుకుపోతుంది కాలప్రవాహంలో. సో అది ఎందుకంటే వీడు ఏ నామరూపాలను నెత్తి మీద వేసుకుని ఆరోపించుకుని నేను ఉన్నానని అన్నాడో ఆ నామరూపములు దేశకాల పరిచ్ఛిన్నములు అయిపోతాయి. పరిచ్ఛిన్నము అంటే పరితః ఛిన్నం, అన్ని వైపులా కట్ కట్ కట్, దాన్ని పరిచ్ఛిన్నము అంటారు. సో ఇప్పుడు పండు తీసుకుని కట్ 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 అన్ని వైపులా కట్ చేసేసి కట్ అడుగున కట్ పైన చేసి మధ్యలో మొక్క మీకు ఇచ్చారనుకోండి, దాన్ని పరిచ్ఛిన్నము అంటారు. సో పరితః ఛిన్నం. అలాగే దేశకాలములలో దేహమే నేను అనుకున్నప్పుడు దేశమునందు పరిచ్ఛిన్నం, పరితః ఛిన్నం, కాలతః ఛిన్నం. కాలంలో కూడా ఈ కాలంలో ఇటు లేదు అటు లేదు. సో ఆ దేశకాలములను ఎత్తి మీద వేసుకుని నేను ఉన్నాను అంటాడు, అయాం అంటాడు. ఆ ఉనికి చాలా అశాశ్వతమైన ఉనికి. ఆ ఉనికికి మూలంలో ఏ అఖండ సత్త గలదో
రియాలిటీ, దట్ రియల్ ఎగ్జిస్టెన్స్, దట్ రియాలిటీ, అది చేంజ్లెస్, సర్వ వికారములో లేనిది, దాని యందు ఏ వికారములు ఉండవు, అది దానికి వినాశము లేదు. నీ యొక్క వాస్తవమైన ఉనికి వినాశము లేని ఉనికియే. వీడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోక కేవలము దేహమని అనుకుంటాడు. కాబట్టి నేను అప్పుడు లేను, మళ్ళీ కొంతకాలం అయితే చచ్చిపోతాను అని తన ఉనికిని అనిత్యమైన ఉనికిగా తెలుసుకుని దానివల్ల దుఃఖిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నేను ఒక వ్యక్తిని అనుకున్నవాడికి దుఃఖం తప్పదు. దేహభావం చేత వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుంటాడు. అసలు నీవు కేవలము ఒక వ్యక్తివేనా? అంతకంటే నువ్వేమీ కాదా? అసలు నువ్వు వ్యక్తివేనా? అసలు నేను వ్యక్తినేనా? am I a person at all? am I a person alone? am I a person at all? ఈ మీమాంస ప్రతి వ్యక్తి చేసుకోవాలి. ఈ మీమాంస చేయాలి. నేను చచ్చిపోతానేమో, 70 ఏళ్ళు బతుకుతానేమో, 80 ఏళ్ళు బతుకుతానేమో, నాకు గండం ఉందేమో, మృత్యుయోగం ఉందేమో, సర్పయోగం ఉందేమో. ఈ మీమాంస అర్థం లేని మీమాంస, ఎందుకు పనికిరాని మీమాంస. ఏమీ ఒరగదు ఆ మీమాంస వల్ల. ఏదో ఆ మీమాంస వల్ల మీరు ఏదైనా ఓ పుణ్యకార్యమో దానమో ధర్మమో చేస్తే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్స్. మృత్యు భయంతో మనిషి దానం చేస్తాడు, అంతవరకు పనికొస్తుంది. అంత అది కూడా నేను ఆ రకమైన జస్టిఫికేషన్ కూడా శ్రీకృష్ణుడు ఇవ్వడు, నేను ఇస్తూ ఉంటాను. ఎందుకంటే కొంత రిలిజియన్ కూడా యూ హ్యావ్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్ అని, కొంత దాన ధర్మాలకి ఏదో భయంతో దాన ధర్మాలు చేస్తారు మనుషులు. కానీ దాన ధర్మాలతో కొంత ఎకనామిక్ సిచ్యువేషన్ భేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. సో భయంతో చేసినా మంచి పని చేస్తున్నాడు కాబట్టి పోనీ శుభం భూయాత్ అన్నమే, కానీ భయంతో మంచి పని చేయకూడదు. నిర్భయంగా మంచి పని చేస్తే ఇంకా శోభగా ఉంటుంది. కాబట్టి ఆ మీమాంస ఎందుకు పనికిరాని మీమాంస, నిరుపయోగమైన మీమాంస. ఆ మీమాంస చేశారనుకోండి, అసలు మీమాంస చేసే సందర్భం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు కూడా రాంగ్ మీమాంసలో ఉన్నవాడు రైట్ మీమాంస ఛాన్సే లేకుండా అయిపోతుంది. తప్పుదారిలో వెళ్ళేవాడికి మంచి దారిలో నడిచే అవకాశం ఉండదు. అసలు ఎక్కడో ఒకటి నిలబడి ఉంటే తర్వాత దారిలో నడవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రైట్ మీమాంస అయినా చేయాలి, లేకపోతే ఓపెన్ మైండెడ్గానైనా ఉండాలి. రాంగ్ మీమాంస చేయకూడదు. సో కాబట్టి మీమాంస అనేది ఎలా ఉండాలంటే, నేను దేహమేనా, కావాల్సినంత మీమాంస ఇక్కడి నుంచి మొదలుపెట్టి 20 శ్లోకాల్లో ఆత్మస్వరూపం యొక్క పూర్ణ విచారణ రాబోతోంది. ఎంత మీమాంసో నేను ఊహ కూడా చేయలేను, ఎన్ని క్లాసులు పడుతుందో కూడా చెప్పలేను. సో అటువంటి ఆత్మస్వరూపం యొక్క మీమాంస, నా స్వరూపమేమి, నేను ఏమిటి అసలు, వాటే అమ్మాయి, ఆ మీమాంస చేసుకోవాలి. కానీ నేను ఈ ఉంగరం పెట్టుకుంటే ఇంకో 10 ఏళ్ళు బతుకుతానేమో, లేకపోతే ఆ కర్మ చేస్తే ఇంకా కొంతకాలం బతుకుతానేమో, ఎందుకు బతకడం, ఎందుకు వేస్ట్ కదా, అనవసరం. ఎందుకు ఎక్కువ కాలం ఎందుకు బతకాలి? బతికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బతకాలి, కానీ ఎక్కువ కాలం బతికి ఏమిటో ఉద్ధరించాలి, అనవసరం. లెంగ్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. బతికినంతకాలం సుఖంగా ఆరోగ్యంగా బతకడం, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ బతకడం, పుణ్యకర్మల్ని చేస్తూ సేవ, నలుగురికి సేవ చేస్తూ బతకడం. అయిపోయింది, టైం అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోవడానికి ఉల్లాసంగా తహతహలాడాల్సి ఉంటుంది, ఆనందంగా వెళ్ళిపోవాలి. అంతేగాని దేహాన్ని పట్టుకుని ఉండకూడదు. అది దేహాన్ని మీరు పట్టుకోవడం అంటే ఫిజికల్గా పట్టుకునేది ఏమీ లేదు, ఫిజికల్గా విడిచేది ఏమీ లేదు. కేవలము నా స్వరూపమేమి అని మీమాంసయే చేసుకోవాలి. సో శ్రీకృష్ణుడు అర్జునునికి ఆ రకమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఒక వెరివాడా, నువ్వు మరణించబోవట్లేదు, నేను మరణించబోవటం లేదు. ఈ భాష్యంలో రేపా శ్లోకం పూర్తి చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మనవి, ఒక్క నిమిషం ఒక అనౌన్స్మెంట్ చేద్దామని నేను మర్చిపోతాను.